ఇగో ఇది అసలైన ఎక్స్ట్రాడినరీ అమ్యూజ్మెంట్. ఇది సేమ్ స్విమ్మింగ్ పూల్ కాన్సెప్ట్, కాకపోతే బెలూన్స్ ఉంటాయి అన్నమాట. ఇక ఈడ పడుకోవచ్చు, జంప్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు, కానీ ఈతైతే కొట్టద్దు. ఇక నేను, రోషన్ గాడు, మేఘ ముగ్గురం కలిసి ఆ బాలల్లో ఎంజాయ్ చేసినాం. పడుకునేటప్పుడు పడుకున్నాం, కానీ లేచేటప్పుడు మాత్రం అస్సలు ఎవరు రాలేదు. ఇక అట్లా ఒకరి సైడ్ ఒకటి పట్టుకుని లేచినాం. ఇక నెక్స్ట్ దారిలో పోయేటప్పుడు ఏంటంటే ఒకటి వాల్ మీద ప్రొజెక్షన్స్ ఉన్నాయి, అదొక ఆర్టిస్టిక్ ఎక్స్పీరియన్స్, బాగుంది ఇది కూడా. ఇక నెక్స్ట్ సెక్షన్ కి వెళ్తే పెద్ద బెలూన్ ఉన్నది చీకట్ల. ఇది జస్ట్ బబుల్స్ తోని గ్లోయింగ్ అవుతుంటది కావచ్చు అనుకున్నా, కానీ దగ్గరికి పోయిన తర్వాత తెలిసింది ఏంటంటే దాని లోపలికి పోయి కూడా కూర్చోవచ్చు అనమాట. ఇక లోపలికి పోయిన తర్వాత చూస్తేనేమో పెద్ద పెద్ద బెడ్ లేచిల్లు, వాళ్ళు ఏంటంటే ఎవరికి మంచిగా పైకి చూసుకుంటా సౌండ్ వినుకుంటా రిలాక్స్ కావాలి. ఇక నెక్స్ట్ సెక్షన్ చూస్తే ఏంటంటే మిర్రర్లలో మొత్తం డిస్కో లైట్లు పెట్టిల్లు, ఫోటో అయితే దిగినాం మేము. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే 2 రోబోటిక్ చేతులు బట్టని సబ్బు నీళ్ళలో ముంచేసి బబుల్స్ తీసినాయి. ఇక నెక్స్ట్ సెక్షన్ అంతా ఏంటంటే ఫోటోషూట్ కోసం అనమాట. బబుల్లో దిగితే ఎట్లా ఉంటది, ఉయ్యాలు ఊగితే ఎట్లా ఉంటది, ఒక టబ్బులో మొత్తము డక్లు నేషిల్లు. ఇక రోషన్ గాంతో కొన్ని ఫోటోషూట్ చేసి, ఇక అన్నిటికంటే లాస్ట్ సెక్షన్ ఏంటంటే విఆర్ సెక్షన్, అంటే వర్చువల్ రియాలిటీ. ఏం లేదు, మనం కూర్చుంటే మనకి విఆర్ హెడ్సెట్ పెడతారు, లోపలంతా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక రోలర్ కోస్టర్ లెక్క లోపల ఏమైనా ఉంటది కావచ్చు అని అనుకున్నాం, కానీ పోయిన తర్వాత చూస్తేనేమో మంచి వరల్డ్ వండర్స్ అన్ని చూపించిల్లు. విఆర్ ఎక్స్పీరియన్స్ తోని నీళ్ళలో మునుగుతే ఎట్లుంటది, సముద్రం లోపలికి పోతే ఎట్లుంటది అనేది అన్ని చూపించిండు, మస్తు అనిపించింది. పోయి బయటికి పోయేటప్పుడు ఎందుకు పైకి చూస్తే జల్లు అని, కాకపోతే అదొక బొమ్మను కూర్చోబెట్టిల్లు పైన. ఇదండి ఈ రోజు మా ఎక్స్పీరియన్స్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వాక్ తో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు, బాయ్.